So hey guys, good morning, welcome back to new vlog. This is RJ. సో టైం వచ్చేసి 4 అవుతుంది. సో నేను నాన్న జేబీఎస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో నాన్న అయితే నిన్న వచ్చారు, ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం. సో దాని గురించి మనకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి నేను ఇక్కడ మీకు దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ పక్కన పెడతాను, ఒకసారి మీరే చూడండి. సో ఇప్పుడైతే జేబీఎస్కి వెళ్ళి నాన్ననైతే డ్రాప్ చేద్దాం. చలో. సో ఫైనల్లీ జేబీఎస్ అయితే వచ్చేసాం అనమాట, నేను నాన్న. ఇక ఏది సో నాన్నని బస్సు ఎక్కిద్దాం అనుకునే లోపు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో నాన్న అయితే అన్నారు అనమాట, సో నేనైతే వెళ్ళిపోతాను, నువ్వైతే అది ఏదో ఆర్డర్ వచ్చింది అంటున్నావు కదా, సో వెళ్ళిపో, నేను తర్వాత బస్సులో ఎక్కిన తర్వాత మళ్ళీ నీకు కాల్ చేసి చెప్తానని చెప్పారు. సో పికప్ వచ్చేసి ఇక్కడే దగ్గర ఉందన్నమాట, జేబీఎస్ బయట. డ్రాప్ వచ్చేసి కుక్కట్పల్లి సైడ్. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. సో ఈ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము, ఒకసారి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చలో. సో ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది కుక్కట్పల్లిలో. సో మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే పడింది కాచిగూడ సైడ్ అనమాట. సో అది వచ్చి పికప్ లొకేషన్ దగ్గరే ఉంది. సో లేట్ చేయకుండా పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. మార్నింగ్ టైంలో ఇంకా నెక్స్ట్ ఒక ఆర్డర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్డర్ తొందరగా పడుతుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పడింది కాబట్టి సో తొందరగా వెళ్ళి పికప్ చేసుకొని చలో డ్రాప్ లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాము, ఒకసారి వాళ్ళకి కాల్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇక మార్నింగ్ టైంలోనే బాగానే పడుతున్నాయి ఆర్డర్స్ అయితే, రెండు అయితే కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి అన్నమాట. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం, ఒకసారి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. పికప్ చేసుకుని చలో. సో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే పడుతున్నాయి అనమాట మనకైతే ఇక్కడ. సో ఈ రైడ్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో అది వచ్చేసి కుక్కట్పల్లి సైడ్ అనమాట. సో తొందరగా వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళిపోదాం ఇక. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చలో మళ్ళీ రైడ్స్ కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు. తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే రాలేదు, సో ఇప్పుడే డ్రాప్ చేశాను. సో చూద్దాం ఎప్పుడు పడుతుందో. మళ్ళీ కుక్కట్పల్లి సైడ్ అయితే వచ్చాము, ఇక్కడ నుంచి అయితే ఆర్డర్స్ పడే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనకు ఇటు హైటెక్ సిటీ గచ్చిబౌలి అటు సైడ్ ఎక్కువ పడతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉంటారు అనమాట ఇటు సైడ్ కుక్కట్పల్లి సైడ్. సో ఇక్కడ నుంచి ఎక్కువ రైడ్స్ అయితే అవే పడతాయి. సో ఈసారి మనం అటు సైడ్ హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ అటు సైడ్ పడితే అసలు తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ అటు నుంచి మళ్ళీ పడవు. ఇదేదో లక్ ఉండి ఇక నైట్ షిఫ్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఈ ఆర్డర్ అనేది మనకు వచ్చింది. సో అందుకని మనమైతే నెక్స్ట్ ఇక అటు సైడ్ పడితే మాత్రం తీసుకోవద్దు అంతే. సో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను ఇక్కడ, అసలు ఆర్డర్ రావట్లేదు, అసలు పడట్లేదు. కొంచెం వేరే సైడ్ వెళ్ళిపోదాం. సో కొంచెం ప్లేస్ చేంజ్ చేస్తే ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఒకటి, అది బంజారా హిల్స్ సైడ్ ఉంది. సో పికప్ వచ్చేసి 3 కిలోమీటర్ ఉంది. సో తీసుకున్నాను, యాక్సెప్ట్ అయితే చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇటు నుంచి అసలు పడట్లేవు కదా, హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇది 14 కిలోమీటర్ ఉంది అది. సో 14 కిలోమీటర్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం, 3 కిలోమీటర్స్ పికప్ లొకేషన్ ఎలాగొట్టి అంటే వెయిట్ చేసి టైం వేస్ట్ అవుతుంది కదా. ఇక పడకపోతే ఎలాగో ముందుకెళ్తే అదే పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అదే పికప్ లొకేషన్కి 3 కిలోమీటర్ అయినా సరే పర్లేదు అనుకొని ఇక పికప్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. చలో అయినా అనుకుంటా. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చలో బై ఊబర్. సో చలో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, అది వచ్చేసి 6 కిలోమీటర్ ఉంది. సో కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది,
అంటే కొంచెం 6 కిలోమీటర్ ఉంది. పికప్ అయితే చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. అందుకని ఇక 6 కిలోమీటర్ ఉన్నా సరే యాక్సెప్ట్ అయితే చేశాను అనమాట. యాక్సెప్ట్ అయితే చేశాను. ఇక పికప్ లొకేషన్ కూడా దగ్గరే ఉంది. చలో పికప్ చేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. చలో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సరే అది పార్సలే ఉంటుంది నాకు తెలిసి. సో ఇది కూడా పార్సల్ ఏమో అని డౌట్ వస్తుంది నాకైతే. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. చలో. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇతనే అన్నమాట. ఇతను ఏం చేశాడంటే, నేను పికప్ లొకేషన్కి వెళ్ళి కాల్ చేస్తే 10 మినిట్స్ అవుతుంది కదా, కాల్ చేస్తున్నా, అసలు లిఫ్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయి అంటే బయటకు వచ్చి చూశాను, కనిపించలేదు, అయితే ఇంటికి వెళ్ళి కూర్చున్నాను అని చెప్తున్నాడు. మనం బయటికి అంటే కనిపించకపోతే ఒక్కసారి కాల్ అయినా చేయాలి, లేకపోతే మెసేజ్ చేస్తే మెసేజ్ కూడా చూసుకోకుండా రిప్లై కూడా ఇవ్వలేదు. ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది అమీర్పేట్ సైడ్. చలో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక పికప్ వచ్చేసి 1.3 కిలోమీటర్ ఉంది. పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక 2-3 రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి అన్నమాట. సో ఈ రైడ్ కంప్లీట్ అవ్వగానే, ఈ రైడ్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది నల్లగుంట సైడ్. సో పికప్ వచ్చేసి 2.3 కిలోమీటర్ ఉంది. చలో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం లొకేషన్. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. కాల్ చేసి పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. చలో. సో ఈ రైడ్ కంప్లీట్ అవ్వగానే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, అది పార్సలు. సో పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్, అది మెట్టుగూడ సైడ్ అనమాట. సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడుతున్నాయి అనమాట. 4-5 రైడ్స్ ఇట్లా కంప్లీట్ అవ్వకముందే, రైడ్ కంప్లీట్ అవ్వకముందే పడ్డాయి. ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ దూరం ఉన్నప్పుడే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఈరోజు మనం బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ కొడుతున్నాం కాబట్టి మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరగానే. నాకు తెలిసి ఈ రైడ్ తోటి కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే టార్గెట్. సో చూద్దాం, ఈ రైడ్ తోటి అవుతుందా, మళ్ళీ ఇంకొకటి కావాల్సి వస్తుందా చూద్దాం ఇక. సో ఇప్పుడైతే పికప్ లొకేషన్కి వెళ్ళి ఆ పార్సల్ పికప్ చేసుకొని చలో మెట్టుగూడ సైడ్ వెళ్ళిపోదాం. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. చలో ఇక డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. 5 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో 5 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది, అయినా పర్లేదు. సో వెళ్దాం ఇక. పార్సల్ అయితే పికప్ అయిపోయింది. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. చలో ఇక వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. చలో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఒకసారి కాల్ చేసి పార్సల్ ఇచ్చేద్దాం. చలో చలో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఛార్జింగ్ కూడా లేదు, 11% ఉంది. సో ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్ ఇక. చలో ఇంటికి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఈరోజు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఈరోజు ఇన్సిడెంట్స్ వల్ల పడుతున్నాయా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే పడుతున్నాయి అనమాట. ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని ఇక ఛార్జింగ్ ఎలాగో 11% ఉంది కదా, ఈ ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో మల్లప్పూర్ సైడ్ ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట మళ్ళీ. సో ఎలాగో మనం వెళ్ళేది అటు సైడే కాబట్టి ఇక పికప్ చేసుకొని అటు సైడ్ వెళ్ళిపోదాం. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. పికప్ లొకేషన్లో ఎవరు లేరు. సో మళ్ళీ కాల్ చేసి పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఛార్జింగ్ ఇప్పుడు 6% ఉంది. ఇంటికి వెళ్ళే వరకు ఉంటుందా లేకపోతే స్విచ్ ఆఫ్ అయిపోతుందో తెలియదు. సో చూద్దాం. ఇప్పుడు ఈ రైడ్ ఎండ్ చేసి, ఈ రైడ్ ఎండ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం లాగౌట్ చేసుకొని. సో ఈరోజు రైడ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డాయి అన్నమాట. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇలా పడతాయని, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్గా అయితే. కానీ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడ్డాయి చూడు, అది అంటే రైడ్ కంప్లీట్ అవ్వకముందే పడుతున్నాయి అన్నమాట. అలా పడుతున్నాయి ఆర్డర్స్ అయితే. సో అది కొంచెం ఏమంటారు దాన్ని, అది కొంచెం అదే సర్ప్రైజింగ్గా అనిపించింది ఈ విషయంలో. సో ఇప్పుడైతే యాప్ క్లోజ్ చేసుకున్నాను అనమాట. ఊబర్ అయితే క్లోజ్ చేసుకున్నాను. సో ఇక ఇంటికి వెళ్ళిపోదాం. ఛార్జింగ్ కూడా లేదు, 6% ఛార్జింగ్ ఉంది. సో చలో ఇంటికి వెళ్ళిపోయి తినేసి ఇక
రెస్ట్ తీసుకుందాం. ఈరోజు ఎంత మినిమం 11 అవుతుంది టైం వచ్చేసి. సో ఈరోజు తొందరగా వెళ్తున్నాం, ఎందుకంటే మనం 3:30కి వెళ్ళినాం. 4:30 or 5కి స్టార్ట్ చేసినాం, మనం లాగిన్ చేసినాం ఊబర్. సో లాగిన్ చేసినప్పుడు మనకు అక్కడి నుంచి మనకు ఆర్డర్స్ వచ్చాయన్నమాట 4:35 అట్లా. సో అది అందుకని ఈరోజు తొందరగా ఎర్లీగా వచ్చేస్తాం.